దోస్తులు ఒక్క నిమిషం ఆగండి. కొంచెం మేము చెప్పేది వినండి దోస్తులు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనామిక స్టోరీస్. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అయితే దోస్తులు, విషయం ఏంటంటే చాలా మంది చాలా కామెంట్స్ పెడుతున్నారు. ఈ స్టోరీ ఇలా ఉంటే బాలేదు, అలా ఉంటే బాలేదు, ఇలా చేయండి అలా చేయండి అని చెప్తున్నారు. మేము మీకు ముందు నుంచే చెప్తున్నాం కదా దోస్తులు, ఈ స్టోరీని మేము ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుంచి తీసుకున్నామని. అది ఎలా ఉందో మేము అలాగే చూపెడుతున్నాం దోస్తులు. ఇది మనం క్రియేట్ చేసిన స్టోరీ కాదు. మన ఈ సిరీస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది దోస్తులు. నేను ఇంట్రోలో చెప్పినవి కూడా మీరు వినట్లేదు, స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు, మళ్ళీ అడుగుతున్నారు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా దోస్తులు, వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అని. అప్పుడే మీకు ఈ సిరీస్ స్టోరీ అర్థమవుతుంది. ఇంకా కొందరైతే స్టోరీని ఆపకండి, కంటిన్యూ చేయండి అని అడుగుతున్నారు. అలా ఎలా కుదురుతుంది దోస్తులు? స్టోరీ ఎంత వరకు ఉందో అంతవరకే చూపడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ లైఫ్ లోకి ఎంటర్ అయ్యి ఇంకా చూపించడం మంచిది కాదు. అలా ఎవరు ఒప్పుకోరు కూడా. అర్థమైంది అనుకుంటా దోస్తులు. ఇక ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి దోస్తులు. ఒక సిరీస్ తర్వాత ఒక సిరీస్. ఒక్క స్టోరీనే ఇంకా ఇంకా సాగదీస్తే బాగుండదు దోస్తులు. అందులో కంటెంట్ లేకుండా పోతుంది. సో మీకు చూపించాలనుకున్న కంటెంట్ ఉన్న స్టోరీ ఎంతవరకు అయితే ఉంటుందో అంతే చూపిస్తాము. కొందరికి స్టోరీ అయిపోయినా కూడా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. కానీ చాలా మందికి స్టోరీ అయిపోయినాక ఇంకా ఎందుకు పెడుతున్నారు, బోర్ కొడుతుంది అని చెప్తారు దోస్తులు. అయితే దోస్తులు, ఈ ఛానల్లో పల్లె నుంచి పట్నం వెళ్ళిన ఆమె కథ అని పార్ట్ 1 నుంచి స్టార్ట్ అయింది కదా. ఈ సిరీస్ కన్నా ముందు ఇంకా చాలా స్టోరీ ఉంది దోస్తులు. అది వేరే ఛానల్, అవికా వైన్స్ ఛానల్లో ఉంది. తెలియని వాళ్ళు వెళ్ళి చూడండి. దాని సిరీస్ పేరేంటంటే పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ అని ఉంటుంది. పార్ట్ 1 నుంచి పార్ట్ 60 వరకు ఉన్నాయి అందులో. మళ్ళీ ఇక్కడ పార్ట్ 1 నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేశాము. తెలుసు కదా దోస్తులు, ఆ ఛానల్ కి ప్రాబ్లం అయిందని. అర్థమైంది అనుకుంటాను. సో ఇందులో ఒక సిరీస్ తర్వాత ఇంకో సిరీస్ వస్తుంది దోస్తులు. ఓకేనా దోస్తులు? మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ ని. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె నుంచి పట్నం వెళ్ళిన ఆమె కథ పార్ట్ 13. మరి పార్ట్ 13 లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. హలో ఆకాష్. కారు వచ్చేసావా హైదరాబాద్ కి? లేదు ఆకాష్, ఇంకా లేట్ అయ్యేటట్టే ఉంది. ఏమైంది? ప్రొద్దునే వస్తున్నావని చెప్పావు. అవును, కానీ ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి ఈ టైం అయింది. అమ్మకి చేతనవ్వదు కదా. ఇప్పుడే వంట అవుతుంది, తినేసి వస్తాను. ఏంటి కారు నువ్వు వచ్చేసాక ఎవరు చేస్తారంట? ఏమో ఆకాష్, ఇప్పుడు నేను భోజనం చేశాక ఎవరైనా పనమ్మాయి దొరుకుతుందేమో చూడాలి. ఎవరినో ఒకరిని పెట్టేసి వస్తాను. ఏంటి కారు నీకు ఆమె తల్లా లేకపోతే ఆమెకి నువ్వు తల్లివా? తమ్ముని బలవంతంగా నిన్న పంపించేశాను. వాడు ఇక్కడే టైం పాస్ చేస్తూ ఉన్నాడు. సామాన్లైనా తీసుకురారా అంటే వాడు అది కూడా వెళ్ళలేదు. నిన్న వెళ్ళి నేనే అన్ని సామాన్లు తీసుకొని వచ్చాను. ఈ రోజేమో ఈ పని. లేదంటే అమ్మ నాతో పాటే వస్తానంటుంది. అక్కడికి వస్తే ఎలా కుదురుతుంది? నువ్వే చెప్పు. తీసుకెళ్ళు ఆమెని కూడా బ్యాగ్ లో వేసుకొని కాలేజ్ కి. థ్యాంక్ యూ సో మచ్ కారు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఆకాష్, ఇద్దరికి సీట్ కన్ఫర్మ్ అయిందా? అవును కారు, నీకు అసలు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం అవ్వట్లేదు. నేను హోప్స్ వదిలేశాను తెలుసా. ఎంత మందికి ఫోన్లు చేశాను, ఎంత తిరిగానో. చివరికి ఏదో ఒక కాలేజ్ లో డబ్బులు కట్టి జాయిన్ అవుదాం అనుకున్నాము. కానీ నీకు తెలుసు కదా యూనివర్సిటీలో ఎలా ఉంటుందో, బయట ఎలా ఉంటుందో చదువు. ఫోన్ చేసి రమ్మన్నాడు. మేబీ ఏమైనా డబ్బులు అడుగుతున్నాడేమో అని వెళ్ళాను. ఎంతో కొంత ఇచ్చి యూనివర్సిటీలో సీట్ కాపాడుకుందాం అనుకున్నాను. కానీ పిలిచి మరీ కన్ఫర్మ్ చేశాడు. కంగ్రాచులేషన్స్ ఆకాష్. దానికి కూడా కంగ్రాట్స్ చెప్పు. ఎలా ఉంది శృతి పెళ్ళయ్యాక? అవును, మీ ఇద్దరికి ఏమైంది? ఎందుకు మాట్లాడుకోవట్లేదు? అదేం లేదు ఆకాష్, మాట్లాడుకుంటున్నాము. కానీ ఏది ఎలా మాట్లాడను? పెళ్ళైంది కదా, కొత్త లైఫ్ ఎలా ఉందని ఎలా అడగను? ఏమవుతుంది అడిగితే? నన్ను అడుగుతున్నావు కదా. అది కాదు ఆకాష్, నేను ఏమని అడగలను?
అంటే అభి నేను ఇంతకు ముందు ఓ, ఓకే ఓకే, అర్థమైంది. ఇద్దరు బానే ఉంటున్నారా? ఆ, బాగానే ఉంటున్నారు. అంటే ఇద్దరు ఒకే రూమ్ లో పడుకుంటున్నారా? ఏంటి కారు నువ్వు? అదేం లేదు, ఇంకా స్టడీస్ అయిపోలేదు కదా, అలా అడుగుతున్నాను. నాకు అంత డీటెయిల్స్ ఏం తెలియదు కానీ ఇద్దరు ఒకే రూమ్ లో అయితే పడుకుంటున్నారు. చీర కట్టుకుంటోందా శృతి? డ్రెస్సే వేసుకుంది ఇప్పుడైతే. ఇక్కడ మొత్తం డ్రెస్సెసే వేసుకుంది. నాకు శృతిలో ఏమంత చేంజ్ కనిపించట్లేదు. అది ముందు నుంచి ఎలా ఉందో అలాగే ఉంది. ఇంతకు ముందు ఎలా డ్రెస్సింగ్ వేసుకునేదో అలానే ఉంది. నాకు అలా డిఫరెంట్ గా చూడాలని మాత్రం ఏం అనిపించట్లేదు. నేను నార్మల్ గా దాంతో ఇంతకు ముందు ఎలా ఉన్నానో అలాగే ఉంటున్నాను. నువ్వు ఇలా అడుగుతుంటే నాకు డౌట్ వస్తుంది. మరీ క్లోజ్ గా మాట్లాడొద్దేమో కదా. అలా ఏం కాదు కానీ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. నువ్వు మాట్లాడితే తప్పుగా ఎవరు అనుకుంటారు? నీ మాటల్లో చెడు ఉద్దేశం అయితే ఉండదు కదా. నువ్వు దానికి ఒక ఫ్రెండ్వి, అంతే కదా. అయినా కొంచెం లిమిట్ సెట్ చేసుకోవాలి కదా. కారు, అసలు ఇదంతా ఎలా చేసావు? ఏంటి, గోంగూర మటన్ పచ్చడా? ఏంటి కారు నువ్వు గోంగూర మటన్ పచ్చడి ఏంటి? నువ్వే అడిగావు కదా ఇప్పుడు ఎలా చేసావని. నేను అడిగింది మా మెడిసిన్ చీట్ గురించి కారు. నువ్వేమో గోంగూర పచ్చడి గురించి చెప్తున్నావు. మటన్ పచ్చడి, వావ్! నువ్వు చేస్తున్నావా ఇప్పుడు? ఇందాకే అయిపోయింది. అమ్మ రోజు ఏమైనా వండుకొని తింటుందా లేదానని అది చేసి పెట్టాను, రోజు కొంచెం తింటుందని. అమ్మమ్మో, అమ్మనే ఇంత బాగా చూసుకుంటున్నావు. పెళ్ళయ్యాక నీ భర్తని ఇంకెంత బాగా చూసుకుంటావో. ఈ జన్మకి తింటే పెళ్లి అది ఇదని ఏం లేవు. శృతి కూడా అలాగే అంది. మరి ఇప్పుడు తమరు కూడా అలాగే అంటున్నారు. అదేం లేదు ఆకాష్. నువ్వు వస్తే ఎక్కడికో తీసుకెళ్లాలన్నావు కదా, ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తున్నాను. వస్తావా మరి సాయంత్రం? నువ్వు ఖాళీగానే ఉన్నావా? నువ్వు నా పని మొత్తం చేసి పెట్టేశావు. ఇంకా నేను మొత్తం ఖాళీ. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాను. అయితే చీకటి అయిపోయింది కదా, రేపు ప్రొద్దున వద్దామని అనుకున్నాను. నైట్ ఎక్కడికి వెళ్ళాలో ప్రాబ్లం అవుతుంది కదా. ఏం పర్లేదు కారు, వచ్చేసేయ్, నేను చూసుకుంటాను. నువ్వు అనుకున్న డెస్టినేషన్ దగ్గర దించేసి వెళ్తాను. నువ్వు ఏ బస్ ఎక్కుతున్నావో చెప్తే ఆ స్టాప్ దగ్గర వచ్చి నిల్చుంటాను టైంకి. ఓకేనా? థ్యాంక్స్ ఆకాష్. ఈ థ్యాంక్స్ నువ్వు చెప్తున్నావంటే మరి నువ్వు చేసిన సాయానికి నేనేం చెప్పాలి? ఏం అవసరం లేదులే. నువ్వు కూడా చెప్పొద్దు మరి. సరే, అయితే నేను ఈరోజే వస్తాను. వచ్చేసేయ్ కారు. మళ్ళీ రేపు ఉన్నాను అనుకో, అమ్మ మళ్ళీ ఇవన్నీ చెప్తుంది, మళ్ళీ లేట్ చేస్తుంది. ఓకే కారు, బాయ్. ఈ గుడ్ న్యూస్ నేను శృతికి వెళ్ళి చెప్తాను. ఇంకా చెప్పలేదా దానికి? లేదు కారు, సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. ముందు దాన్ని ఏడ్పించి తర్వాత చెప్తాను. ఆకాష్, ఇదంతా నేను చేశానని ఎవరికి చెప్పొద్దు. ఏంటి? అవును ఆకాష్, ఇది నేను చేశానని ఎవరికి చెప్పకు. ఏ? అదంతే, ప్లీజ్ నా కోసం. సరే, బాయ్. బాయ్. అమ్మయ్యా, ఒక్క సాయమైనా చేశాను ఆకాష్కి. ఆకాష్ ఎంత సంతోషపడుతున్నాడో. నిజంగా ఇలా సాయం చేస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. వాళ్ళ సంతోషం చూస్తే చాలు మన కడుపు నిండిపోతుంది. జై కూడా ఇలా ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాడో ఏంటో. థ్యాంక్ యూ జై. నాకు అసలు ఇంకా సాధ్యం కాని దాంట్లో ఏమీ లేదు అనిపిస్తుంది. అమ్మో, టైం అవుతోంది, వెళ్ళాలి. ఆ లచ్చయ్య వాళ్ళ భార్య వస్తుందేమో అడుగుతాను. లక్ష్మి, వచ్చావా? అమ్మా, పని చేయమన్నమాట కదా. అవును లక్ష్మి, మేమందరం వెళ్ళిపోతాం కదా చదువుకోవడానికి. అమ్మ ఒకతే ఉంటుంది ఇక్కడ. అమ్మతో కొంచెం బాగా మాట్లాడు. అంటే అది ఇంత గలగల మాట్లాడమంటాను, అంతే కదమ్మా? అవును, ఏం పని? ఇంత ఊడుసుడు తుడుసుడు, ఇంత వంట చేసుడు, అంతే కదా. బయట ముగ్గు పెట్టాలి, లోపల రోజు తుడవడం అవసరం లేదు. 2 రోజులకు ఒకసారి తుడిస్తే చాలు. ఇక బయట అయితే రోజు ఇంత అలుగు వెళ్ళాలి, ముగ్గు పెట్టాలి.
ఇక వంట పొద్దుగాల నువ్వు ప్రొద్దునే వస్తావా? అయ్యో ప్రొద్దున ఆకలి ఉడడానికి అత్త కదమ్మా. ఇంత చాయ్ పెట్టుకొని తాగుతా, నాకింత ఆమెకింత. టిఫిన్ అన్నం తినమాట తింటా, లేకపోతే లేదు. ఓ 2 కూరలు చేస్తా, 4 రొట్టెలు చేస్తా, ఇంత అన్నం పెట్టిపోతా. మధ్యాహ్నం రాత్రికి తినమను. పొద్దుగాల చాయ్ పెట్టినాక టిఫిన్ చేస్తా. ఆయన ఇయ్యాల రేపు పొద్దున టిఫిన్, మధ్యాహ్నం రాత్రికి ఇంతగానో వాళ్ళు తింటానమ్మా. మధ్యాహ్నం ఇంత అన్నం, రాత్రి 2 రొట్టెలు తింటాను. లేకపోతే పొద్దుగాల 11కి ఇంత అన్నం, మళ్ళా సాయంత్రికి 5-6కి 2 రొట్టెలు, అంతే కదా. లేదు లేదు, టిఫిన్ చెయ్యి. మధ్యాహ్నం నువ్వు అన్నట్టే రైస్, 2 కర్రీస్, చపాతీలు చేసి పెట్టు. సరే అమ్మా. మరి ఇక మొత్తానికి 5,000 తీసుకుంటా. 5,000 మరీ ఎక్కువ అవుతుంది. మరి పొద్దుగాల చాయ్ తాగినాక నేను కూడా ఇంత టిఫిన్ తినచ్చా? తిను. ఎంత తీసుకుంటావు? 4,500. బాగా ఎక్కువ చెప్తున్నావు లక్ష్మి. ఆగో 3 రూములాయే, బయట ఆకిలి, ముగ్గేసుడు, అల్లుడు, బోళ్ళుంటాయి, బట్టలు వాషింగ్ మిషన్ వేసినాయి అన్న అద్దా. ఈ ఇంట్లో ఆమె తిరగనే ఎత్తా, బట్టలు కూడా మడత పెడతా, ఆరెత్తా, అన్ని ఎత్తా. ఇక ప్రొద్దున ఇంత టిఫిన్ తింటా. ఇక లాస్ట్ అమ్మా, ఓ 4,000 ఇచ్చుకో. ఇక గీతగానం చేస్తాను కదా. మీ సిటీలో ఒక్కొక్కరు 20-30 తీసుకుంటాడు ఇవన్నీ చేస్తే, తెలుసా? ఇది సిటీ కాదు కదా. నీకున్న చోటనే ఉద్యోగం దొరికిందా లేదా? అందరూ ఇక్కడ నుంచి సిటీకి వలస వెళ్తారు డబ్బు కోసం. నీకు అలా వెళ్లకుండానే ఇక్కడే దొరికింది కదా. నన్ను తీసేయద్దు, పని అయితే మంచిగా చేస్తా. నిన్నెప్పటికి ఉంచుకుంటా. నువ్వు ఇప్పుడైతే 3,000 తీసుకో. పల్లెటూరులో గింతకన్నా ఎక్కువ ఎవరిస్తారు? కావాలంటే వచ్చే సంవత్సరం ఒక 500 పెంచుతా. 3,000 అయితే చెయ్యి, లేకపోతే లేదు. సరే అమ్మయ్య, చేత్తతి. టిఫిన్ పెడతా అంటున్నావు, సాయ పోతా అంటున్నావు కదా. ఎప్పుడన్నా ఇక కొత్త కొత్త చీరలు, అన్ని డ్రెస్సులు, బిస్సులు నా మనవరాళ్ళకి అయ్యా. నువ్వు అవన్నీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. ఇచ్చేది ఉంటే ఇస్తా, లేకపోతే లేదు. సరే తీ అమ్మా. మరి అలా రావన్నా? ఇవాళ పనులన్నీ అయిపోయాయి. రేపటి నుంచి కంపల్సరీ రా. సరే అమ్మా. అమ్మా, ఓ 50 రూపాయలు ఇవ్వరాదు? దేనికి? అట్టిగానే అట్లా మొదలు ఈ చేత్తోడు తీసుకుంటే ఇంత సాయం అవుతా. గూగుల్ పే చెయ్యు. నా నంబర్ ఉన్నది కదా నీ దగ్గర, లచ్చయ్యది. 1 ఫోన్లకే చెయ్యి. నీకు లేదా? నేను వేసుకుంటా అన్నా, టైం పడుతుంది. సరే. ఎవరు ఏందట? ఏందే? ఈ అమ్మనైతే నేను ఎవరిలో తెలియనట్టే ఎత్తది, చూసి చూడనట్టే ఎత్తది. ఈమెనే మా అమ్మ, తెలుసు కదా. ఓ తెలుసు. మీ అమ్మ తెలియనాడు ఉంటాడా లోకం మీద? తెలుసు. ఏంటట్నే కారణ్య? నేనైతే మొత్తం రెడీ. ఆగో, ఎటు పోతాను? అమ్మ, ఈవిడ బుచ్చయ్య భార్య లక్ష్మి. బుచ్చయ్య తెలుసు కదా, పక్కింట్లో పని చేస్తాడు. మా తెలుసు. అయితే లక్ష్మిని మన ఇంట్లో పని చేయడానికి పెట్టిన. ఏంది? నువ్వు వెళ్ళి లక్ష్మి, మేము కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. సరే అమ్మా. ఓ అమ్మా పెద్దమ్మ, రేపటి సందత్త. నువ్వు ఇక కూర్చున్న కాడికెళ్ళి కాలకు, అన్ని పనులు నేనే చేసుకొస్తా. నీళ్ళు కూడా నీకు అందిస్తా, సరేనా? ఇది నన్ను ఒగుడుతాందా, తిడుతాందా? కారు నేను రెడీ. అమ్మా రెడీ లేదు, ఏం లేదు. నేను వెళ్తున్నా. ఇక పనమ్మని మాట్లాడినా, వంటలు పనులు అన్ని వేసేసిన. ఏందే ఓళ్ళు మాట్లాడమన్నాడు పనమ్మను? ఆడికి అత్తందా మనతో హైదరాబాద్కి ఎందుకు వస్తుందమ్మా? ఇక్కడ మన ఇంట్లోకి పనికి మాట్లాడినా. మన మోళ్ళు లేనప్పుడు పనికి ఎందుకే? అమ్మా నేను వెళ్తున్నా, నువ్వు ఒక్కదానే ఉంటున్నావు. ప్రొద్దున్నే పోతా అంటే ఇన్ని పనులు చేపించినావు, ఈ టైం అవుతుంది. ఇంకా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, నన్ను సతాయించకు. ఈ పని అంతా ఎవరు చేస్తారు, ఎవరు వండి పెడతారని చెప్పినావు కదా. ఇగో రేపటి నుంచి ఈ లక్ష్మి వస్తుంది. ప్రొద్దున లేచి ఊడుస్తుంది, తుడుస్తుంది, బయట ఊడ్చి ముగ్గేస్తుంది. ఇంకా నీకు టిఫిన్ చేస్తుంది, చాయ్ చేస్తుంది, వంట చేసి పెట్టిపోతుంది. 4 రొట్టెలు, ఇంత అన్నం చేస్తుందట. మధ్యాహ్నం 2 కూరలు సరిపోతుంది కదా నీకు. బియ్యం పెట్టుకుంటప్పుడు చెప్పాలి ఎంత పెట్టుడు అనేది. ఇక రొట్టెల్లో డజన్ అని ఎత్తదా? ఎన్ని రోజులకు సరిపడా? ఎన్ని రోజులకేంది? రాత్రిపూట తినడానికి అన్ని మంచిగా పెడతాను కానీ బిడ్డ, నువ్వు లేకపోతే నాకు మంచిగా పడుతుందా చెప్పు? అవన్నీ అనుకోకమ్మా. నేను అంతగా చదివి ఏం చెయ్య. నేను ఎట్లాగో ఎగ్జామ్స్ టైంకి ఎగ్జామ్ రాసేస్తా. మొత్తం ఇక్కడనే ఉంటా, సరేనా? అట్లా అన్నా మంచిగా ఉంది. సరే మరి అలా అంటే అయిందా? అయిందమ్మా, నేను తిన్నా. బట్టలు సర్దుకొని నేను ఇక వెళ్తాను. పో ఇక నువ్వు పోయేసరికి చీకటి అవుతుంది. నేను కూడా సేపు పండుకుంటా, నువ్వు పోంగలేపు.
కనీసం నన్ను తిన్నావా అని కూడా అడగవేందమ్మా. చీకటి అవుతుంది, ఎలా వెళ్తావు, రేపు వెళ్ళు అని కూడా అనవు. జాగ్రత్తగా వెళ్ళమని కూడా అనవు. ఎందుకు ఇలా తయారవుతున్నావమ్మా? హే శృతి, పార్టీ. దేనికి ఆకాష్? మన సీట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. ఏంటి, నిజంగానా? యూనివర్సిటీలో? ఎస్, ఇంకా కరెక్ట్ గా 5 ఏళ్ళు అయితే మనం డాక్టర్స్ వావ్. అత్త, అని అనుకుంటున్నావా శృతి? ఏమైంది ఆకాష్? లేదు శృతి, మన సీట్లు పోయినట్టే. వాళ్ళు ఇంకెవరకు అమ్ముకున్నారు. అదేంటి, ఎలాగైనా సరే కన్ఫర్మ్ చేపిస్తానన్నా. కొన్ని డబ్బులు కట్టమన్నారని చెప్పావు కదా, ఏం జరిగింది? వాళ్ళేం డబ్బులు కట్టలేదు. నేనే అలా అనుకున్నాను, ఎలాగైనా సెట్ చేద్దామని. చాలా మందితో మాట్లాడాను, కానీ లాభం లేదు. పోయినట్టే. అవునా, మరి ఇప్పుడు ఎలా? నా డ్రీమ్ పోయినట్టేనా? బయట డబ్బులు కట్టి ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ అవ్వడమే. ఎందుకలా? నేను కష్టపడి చదివాను. ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకుంటే బాగుండు. మన ఇద్దరం టాప్ 100 లో. ఇది కూడా మంచి ర్యాంక్ అన్నావు కదా ఆకాష్. అన్నాను, కానీ ఇలా జరుగుతుందని నాకేం తెలుసు. డబ్బులు కట్టి జాయిన్ అవ్వడమే. ఎన్ని కోట్లు కావాలో. ఆకాష్, నువ్వు డబ్బులు కట్టి జాయిన్ అవ్వు. మరి నువ్వేం చేస్తావు? నేను నేను నెక్స్ట్ ఇయర్ రాస్తాను. మళ్ళీ బాగా చదువుకుంటాను. ఇప్పుడు టాప్ 100 లో తెచ్చుకుంటాను. అప్పుడు కూడా రాకపోతే? రాకపోతే ఇంట్లో పనులు చేసుకుంటాను, బోర్లు తోముతాను, ఇంటి పని, వంట పని అన్ని నేనే చూసుకుంటాను. రేపు నీకు పెళ్ళయ్యాక మా ఇంట్లో కూడా పని చేస్తాను. నువ్వు డాక్టర్ అవుతావు కదా, నాకు నీ హాస్పిటల్లో ఏదో ఒక జాబ్ ఇప్పించు. నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తాను. ప్లీజ్ ఆకాష్. రేయ్, ఏమైంది? ఏమైంది శృతి? ఏమైందిరా, ఏడిపిస్తున్నావా దాన్ని? శృతి, మీ సీట్ కన్ఫర్మ్ అయిందట. మీరిద్దరు ఇప్పుడు డాక్టర్స్ అవ్వబోతున్నారు. ఎందుకు అలా చెప్పావు నాకు? ఏంటి, బోర్లు తోముతావా, వంట చేస్తావా, ఇంకా? ఏయ్ శృతి, ఎందుకు దాన్ని ఏడిపిస్తావు? అలా చేయొచ్చా? ఊరికే జోక్ చేశాను మమ్మీ. ఆకాష్, అది ఇప్పుడు అభి భార్య. నువ్వు తనని సంతోష పెట్టాలి కానీ ఏడ్పించొద్దు. మమ్మీ, ఏంటి మరిది? అది కాదు మమ్మీ, జస్ట్ జోక్ చేశాను. జోక్ ఏంటి జోకు? పెళ్ళైన అమ్మాయితో ఇలాగేనా మాట్లాడతావు? ఇలాగేనా బిహేవ్ చేయాలి? అత్త, ఆకాష్ జోక్ చేశాడు. నువ్వు మాట్లాడక శృతి. ఏమనుకుంటున్నాడు వాడు అసలు? సారీ సారీ శృతి, ఆకాష్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంకోసారి నీ జోలికి రాను. సారీ అమ్మా. అత్త, ఎలా ఉందిరా? నువ్వు మాత్రమే ఏడిపిస్తావా దాన్ని? నిన్ను ఏడిపించే వాళ్ళేరా? మామ్, సీరియస్లీ? నా బంగారు తల్లికి ఎవరు లేరనుకున్నావా? దాన్ని ఇటు నువ్వు ఏడిపిస్తావు, అటు వాడు ఏడిపిస్తాడు. ఎప్పటి నుంచి అది నా కూతురు. మీ ఇద్దరి సంగతి చెప్తాముండు, మేమిద్దరం కలిసి. చలో, డాడీ రాగానే మనం బయటికి వెళ్దాం. గుడికి వెళ్ళి పార్టీ చేసుకుందాం ఈరోజు. అభి ఎక్కడమ్మా? మార్కెట్ కి పంపించండి. శృతి, అత్త, ఏం చేస్తున్నావే? ఏం లేదు అత్త. ఏం ఆలోచిస్తున్నావు? అమ్మ వాళ్ళ గురించేనా? చి కాదు. చి అంటావేందే? నీకెందుకు అత్త? నా ఇష్టం, నా మైండ్ నా ఇష్టం, నా నోరు నా ఇష్టం. శృతి, అమ్మ ఫోన్ చేసింది. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. నేను చేయను అత్త. నా ఫోన్ నా ఇష్టం. పిచ్చి పిచ్చిగా మాట్లాడకే. కొత్తగా పెళ్ళైంది కదా. నిన్ను అభిని భోజనానికి రమ్మంటోంది. గాడిది గుడ్డేం కాదు. నాకు చెప్పింది. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని అడిగింది. నన్ను చెప్పమంది. నేను నీకు చెప్పాను అంతే. అలా అనొద్దే, అమ్మ కదా. ఒక్కసారి మాట్లాడు. అంటే నన్ను వెళ్ళమంటున్నావా అత్త? అది మాత్రం నాకు తెలియదు. నీ ఇష్టం, నీ మొగుడి ఇష్టం. నన్ను మాత్రం అందులో ఇన్వాల్వ్ చేయకండి. తను నీకు చెప్పింది నేను చెప్పానంతే. వాళ్ళకు కొంచెం కూడా సిగ్గు లేదు. అలా అనొద్దని చెప్పానా మమ్మీ డాడీని? నిన్ను రమ్మందా అత్త? నన్ను అనలేదే. అభిని ఉన్న శృతిని భోజనానికి పిలుద్దాం అనుకుంటున్నాను అంది. అంతే. అందుకే అంటున్నాను.
రూపాయి కట్నం తీసుకోకుండా, అసలు పెళ్లి ఖర్చు అనేదే లేకుండా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు. అలా అంటావేంటి? కట్నం తీసుకునే వాళ్ళలో కనిపిస్తున్నామా మేము? అది కాదత్త, ఇంకెవరైనా చేసుకుంటే వాళ్ళు మీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు? అభిని, నిన్ను, మామని ఎంత బాగా చూసుకునేవాళ్ళు. మొత్తం చేతులు దులిపేసుకున్నారు. పెళ్ళంతా మీరే చేశారు. అంతా అయిపోయింది. కనీసం ఒకరోజు మన ఫ్యామిలీ మొత్తాన్ని భోజనానికి పిలవాలని అనుకోవాలి కదా. ఇప్పుడు పిలుస్తున్నారు కదే అత్త. అత్త, ఇప్పుడు నేను ఒక్కదాని కాదు, నేను నా భర్త అసలుకే కాదు, నాకొక ఫ్యామిలీ ఉంది. నేను అంటే అత్త, మామ, అభి, ఆకాష్, నేను, వీళ్ళందరూ వస్తారు. మిమ్మల్ని పిలవకుండా నేనెలా వెళ్తాను? వాళ్ళకి తెలుసో తెలీదో, వాళ్ళకి అంత స్తోమత ఉందో లేదోని. నీకు తెలీదా వాళ్ళ గురించి? అసలే డబ్బంతా అతని చేతిలో పెట్టి మోసపోయారంట. నాకు మామ ఫోన్ చేశాడత్త. ఏ మామ? మా పిన్ని వాళ్ళ అన్న. డబ్బుది బ్యాగ్ దొరికింది, 13 లక్షలున్నాయి, తెమ్మంటావాని అని అడిగాడు. స్వయంగా నాతో మాట్లాడాడు. నానమ్మతో మాట్లాడి నాకు ఇవ్వమన్నాడు ఫోన్. అవునా? అంటే డబ్బు ఉన్నట్టేనా? ఉంది. నేను చెప్పాను, పిన్నికి 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పేర్ల మీద చెరో సగం వేయమన్నాను. నా బంగారు తల్లి, నా కోడలు అనిపించుకున్నావే. వీళ్ళకి అస్సలు చెప్పొద్దని చెప్పాను. కానీ పాపం మీ అమ్మ కష్టపడి దాచుకున్న డబ్బు కదే. నీకేం తెలుసు అత్త, మా అమ్మ ఆ డబ్బుని ఎలా సంపాదించిందో? అదంతా మా బాబాయ్ ఇచ్చిందే. కొంత డబ్బు అయితే తనదే కావచ్చు, కానీ పిల్లలు అన్యాయం అయిపోతారు కదత్త. నా కోసం దాచిపెట్టింది. ఇప్పుడు నేను బానే ఉన్నాను కదా. ఏం పర్లేదు, మంచి పని చేసావు. కానీ రేపు మీ అమ్మ నాన్నని చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. కనీసం అప్పుడప్పుడైనా ఇలా వాళ్ళు ఫోన్ చేసి పిలిచినప్పుడు వెళ్ళాలి. నేను వెళ్ళమనట్లేదు, అది కాదత్త. అసలు వాళ్ళకి ఆలోచన కూడా లేదు తెలుసా. మా నాన్నమ్మ చెప్పిందట. నానమ్మ ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. భోజనానికి పిలవాలని తెలీదా అని తిడితే అప్పుడు ఫోన్ చేశారు వీళ్ళు. వాళ్ళకి తెలీదు కావచ్చే. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు నానమ్మని ఇంట్లో నుంచి గెంటేశారట. ఏంటి? అవునత్త, నానమ్మని ఇంట్లో నుంచి గెంటేసిందట అమ్మ. ఎంత ఘోరమో చూసావా? వాళ్ళు నన్ను కూడా అలాగే చేద్దాం అనుకున్నారు. నువ్వు లేకపోతే ఎవరికో ఒకరికి ఇచ్చి నన్ను గెంటేసేవాళ్ళు. అలా ఎందుకు మాట్లాడుతున్నావే? అవునత్త, కన్న తల్లిని కేర్ చేయరు వాళ్ళు. నాన్న గురించి ఎంతో గొప్పగా అనుకున్నాను, కానీ నాన్న అలా చేస్తాడనుకోలేదు. పాపం నానమ్మ ఎంత బాధపడుతుందో. మరెక్కడికి వెళ్ళిందట? పిన్ని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూసావు కదా అత్త. బాబాయ్ లేడు, పిల్లలిద్దరిని పట్టుకొని ఎలా ఉంటుంది? వాడున్నా కూడా లేనట్టే. అది వేరే విషయం అనుకో. ఎంతైనా బాధ ఉంటుంది కదా అత్త. అక్కడికి వెళ్ళమందట. అక్కడికి ఏ మొహం పెట్టుకొని వెళ్తుంది నానమ్మ? బాబాయ్ చేసిన పనికి ఎంత అసహ్యంగా ఉంటుంది. మీ నాన్నలు 3 కదే. పెద్ద నాన్న ఉంటాడు, అతను ఇక్కడ ఉండడు, అసలు వీళ్ళని పట్టించుకోడు. చాలా డబ్బున్న వ్యక్తి. నానమ్మ వీళ్ళిద్దరికి ఇల్లులు కట్టించింది, డబ్బు కూడా చాలానే జమ చేసింది. ఇప్పుడు నా పెళ్ళ ఇక్కడికి వచ్చేసాను కదా, ఇంకా నాకు ఇవ్వదు. బాబాయ్ పిల్లలకే ఇస్తుందని వీళ్ళకి అర్థమైనట్టుంది. అందుకే తనని గెంటేశారు. మరి ఇంత ఘోరం ఏంటే? మరి ఇక్కడికి తీసుకొచ్చుకుందామా మనం మీ నానమ్మని? ఏమో అత్త, అది రాదు. ఒక్కసారి ప్రయత్నిద్దామే. పాపం ఎక్కడికి వెళ్తుంది ఈ వయసులో? ఒక్కసారి నా కోసం వస్తుందట. మా పిన్ని వాళ్ళ అన్నం తీసుకొని ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్తానంది. నాకేదో నెక్లెస్ చేపించిందట. నేను వద్దని చెప్తాను. అలా అనద్దే. ఆమె ప్రేమతో చేపించింది నీకు. తీసుకో. వాళ్ళ ఆశీర్వచనాలు ఎప్పటికీ నీతో ఉండాలి. కావాలంటే మనం తనని చూసుకుందాం. అప్పుడప్పుడు ఫోన్ చేయవే. పాపం దిగులు పడుతుందేమో. మరీ ఇంత ఘోరంగా ఉన్నారేంటే? ఆ కారుణ్య వాళ్ళ పేరెంట్స్ అంతే, మీ పేరెంట్స్ ఇలా. అసలు మీ మమ్మీ మల్లిక చాలా మంచిదనుకున్నాను. డబ్బు పొదుపు చేస్తుంది కానీ సెల్ఫిష్ కూడా, అదైతే తెలుసు. మరి ఇంత దారుణం అనుకోలేదే. కారుణ్య వాళ్ళ అత్త చనిపోయినప్పుడు తనని చాలా తిట్టింది కాంతమ్మని.
రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకు ఇలా చేస్తున్నావని. జీమేంటి ఇలా తయారైపోయింది. అప్పుడు ఆమె పరిస్థితి ఎట్లుంటుందో తెలియక అట్లా అన్నది. ఇప్పుడు తెలిసింది కదా ఆమె పరిస్థితి. నాకు పెళ్ళైంది, నేను డాక్టర్ చదువుతాను, మీరు మంచి వాళ్ళు, మీరు ఎప్పటికైనా తనని చూస్తారని తెలుసు ఆవిడకి. అమ్మో సరేనే, నాకు వర్క్ ఉంది. అభి వచ్చాక అన్నం తినమను. ప్రొద్దున టిఫిన్ కూడా తినలేదు. సరే అత్త, నేను చూసుకుంటాను, నువ్వు వర్క్ చేసుకో. ఆకాష్ తిన్నాడా? మేమిద్దరం కలిసి తిన్నాం అత్త. మా అమ్మ కూడా తిన్నాడు. సరే. హలో శృతి, శృతి బంగారు తల్లి, నాకు తెలుసు నువ్వు ఫోన్ చేస్తావని. ఎన్ని రోజులు ఉంటావు బిడ్డ అతడి ఫోన్ మాట్లాడకుండా? నాకు తెలుసు నువ్వు చేస్తావు. ఏంటి ఏంటంటావేంది బిడ్డ? మీ అత్త చెప్పలేదా నిన్ను వాళ్ళని భోజనానికి రమ్మన్నా కదా? చెప్పిందా లేదా? లేకపోతే ఏమన్నా ఎక్కిచ్చిందా మా మీద? మమ్మీ, అసలు నిన్ను మమ్మీ అనే కంటే మా అత్తని మమ్మీ అంటాను. ఏమన్నా పిలుచుకొని ఇష్టం గాని కనీసం చెప్పిందా లేదా? కొడుకు దగ్గర పోయి ఏమి ఎక్కిస్తుందో పోయి చూడుకో. మా అత్త అలాంటిది కాదు. నీకు తెలియదు బిడ్డ. నీ ముందటోటి నీ ఎనుకోటి, మీ సార్ ముందటోటి సార్ ఎనుకోటి గట్ల చేస్తారు. నేను గట్లే అనుకున్నా మా అత్తను చూసి. అస్సలు మంచిది కాదు. నా ముందటోటి మీ అయ్య ముందటోటి మాట్లాడుతుంది. ఇప్పుడు దాని గురించి ఎందుకే? అగో దాని గురించి ఎందుకంటాను? నా బిడ్డకి చెప్పద్దా మీ అవ్వ ఎట్లా చూసిందా నన్ను? అదేమనుకుంటది? నేను ఎందుకు వెళ్ళగొట్టిందో మీ అవ్వను అనుకుంటది. గీత వెళ్తే అప్పుడు అర్థమవుతుంది దానికి. అబ్బా మా అమ్మ చేసింది కరెక్టే అని. ఆల్రెడీ నువ్వు భోజనానికి రాండి బిడ్డ. మంచిగా మసాలాలన్నీ తెప్పించిన. మంచిగా నూరి మటన్ చికెన్ చేస్తాం. అల్లుడు బీర్ తాగుతాడా ఇంకేమన్నా తాగుతాడా? హలో శృతి, ఫోన్ పెట్టేసినావానే? నీకు కోపం వస్తుందని నాకు తెలుసు, కానీ ఎన్ని రోజులు ఉంచుకుంటావు బిడ్డ కోపాన్ని? ఫోన్ పెట్టేసినావంటే మాత్రం నా మీద ఒట్టే. నువ్వు నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తాలి, లేకపోతే నా మీద ఒట్టు, నీ అయ్య మీద ఒట్టు, ఇంకా మీ నాన్నమ్మ మీద కూడా ఒట్టేస్తానా, నీ ఇష్టం. ప్రేమతోటి మాట్లాడాలమ్మా నేను నీతో, ఇలా భయంతో భక్తితో కాదు. అప్పుడు నన్ను అలాగే భయపెట్టించావు. నువ్వు చేస్తానంటేనే నేను ఒప్పుకున్నాను, లేకపోతే అత్తను వదిలి నేను అసలు వచ్చేదానే కాదు. అత్త ఎంత ఫీల్ అయిందో. కారుని అలాగే నేను కూడా చేస్తున్నాను అనుకుందేమో పాపం. అనవసరంగా వచ్చాను నేను అక్కడికి. అప్పుడే ఏం చేసుకుంటావో చేసుకో అమ్మా. నేను అస్సలు రాను అని అత్త దగ్గర ఉంటే అయిపోయేది. గట్లా చేసాం కాబట్టి గట్లా నీకు ఇష్టమైన మొగుడు దొరికిండు. నీకు ఇష్టమట కదా అంటే మీ పిన్ అంటాను మొన్న. నాకెన్నడూ చెప్పకపోతే అప్పుడప్పుడు చూడుని మొగుడిని మళ్ళా ఆయన కారు నెంబడి వాడి చిక్కి ఆ పోరి వాళ్ళు అత్తందట హైదరాబాద్ కు. అమ్మా సిగ్గులేని మాటలు మాట్లాడకు ప్లీజ్. నువ్వేమన్నా అనుకో బిడ్డ. నన్ను ఎట్లా తిట్టినావమ్మా ఇష్టం వచ్చినట్టు? నీకు అసలు నోరు ఎట్లా వచ్చింది? నేను అసలు మీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు. మీ గడపలో కూడా కాలు పెట్టాను నేను. అట్లా అంటారు బిడ్డలు అవ్వ మీద కోపంతో. మళ్ళీ ఇంత కడుపు రాగానే అవ్వ కోసం ఉడకత్తారు. డెలివరీలో ఓడియేస్తా నీకు. నేలైతే నీ కడుపులో ఎవడో ఒకడు పడతాడు, సంవత్సరం అయితే నీ చేతిలో పడతాడు. ఆయనకి తానం ఎవరు చేపిస్తారు, ముడ్డ ఎవడు కడతాడు? అప్పుడు గుర్తుకొస్తా బిడ్డ నేను. అవసరం లేదమ్మా, మీరు గుర్తొచ్చేది ఉంటే నేను పిల్లల్ని కూడా కనను. గట్లా అంటావు. ఇటు నా బిడ్డతో నేను మాట్లాడతా. నాన్న ఫోన్ అసలు ఇవ్వకమ్మా. హలో బిడ్డ, నా శృతి బంగారం. చి, ఎలా మాట్లాడుతున్నావు నాన్న నువ్వు? నాకు ఇష్టం లేని పెళ్లి చేద్దాం అనుకున్నావు. సరే, మీరు తల్లి తండ్రి కాబట్టి ఒప్పుకున్నాను. మీకు భయాలుంటాయి కదా పిల్లల పెళ్లిళ్ళు చేయాలని. సంబంధం క్యాన్సిల్ అవ్వగానే ఎంత తిట్టారు నాన్న నన్ను. ఇష్టం ఉన్నని మాటలు అన్నారు. నన్ను బావిలో దొరికి చచ్చిపోమన్నారు కదా నాన్న. నేను చచ్చిపోయాను అనుకోండి, ఎందుకు నాతో మాట్లాడాలనుకుంటున్నారు? మళ్ళీ నాతో సంబంధం ఎందుకు పెట్టుకుంటున్నారు? అట్లా అంటావా బిడ్డ? ఏదో కోపంలో 4 మాటలు అన్నాం. నువ్వు పోతే మేముంటామా? మేము కూడా దుంకోకపోదు మా బావిలో. అయితే దునికి చావండి, నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? శృతి, గట్ల మాట్లాడుతున్నావేంటి బిడ్డ? ఎవరు చెప్తాను నీకు? ఈ మాట ఇంకోసారి నాకు వినపడాలి, నేనేం చేస్తానో నాకు తెలీదు. గంట కోపం ఎందుకు వస్తుంది బిడ్డ? ఇయ్యాల కాకపోతే రేపన్నా మమ్మల్ని చూసుకునేది నువ్వే కదా. నేనెందుకు చూసుకుంటా? మెడలు పట్టి బయట గంటేస్తా మిమ్మల్ని నేను. బిడ్డ ఏం మాట్లాడుతున్నావు? అవునానా? నేనెందుకు చూసుకుంటా మిమ్మల్ని? మీతో నాకేంటి లాభం? ఇద్దరు మెడలు బట్టి బయటికి గంటేస్తాను. ఏంటి బిడ్డ గట్ల మాట్లాడుతున్నావు? నీకు మేము తల్లిదండ్రులం. ఆ మాట మాట్లాడడానికి సిగ్గు లేదా నాన్న నీకు? బిడ్డ
నానమ్మని ఎలా గెంటేస్తావు నాన్న నువ్వు? సిగ్గుంది అసలు నీకు? ఈ వయసులో నానమ్మ ఎక్కడికైనా వెళ్తుంది? ఎంత బాధపడుతుందో తెలుసా? అది కాదు బిడ్డ, అసలు ఏమైందంటే ఛీ, హలో హలో పెట్టేసింది. పెట్టేంటి ఇదే ఫోన్. ఓ 3-4 సార్లు అయితే అదే మళ్ళా మంచిగా మాట్లాడుతుంది. మొదట్లో కోపం గట్లనే ఉంటది. కోపం కాదు కదా. హాయ్ కారు. హాయ్ ఆకాష్, ఇక్కడ ఎంతసేపు నుంచి నిల్చున్నావు? జస్ట్ 15 మినిట్స్ అయింది అంతే. నేను వచ్చాక ఫోన్ చేస్తానని చెప్పాను కదా. ఇప్పటికే చాలా లేట్ అయింది కారు. మళ్ళీ చీకటి పడుతుందేమోనని ముందుగానే వచ్చేసాను. ఎక్కడికి వెళ్దాం? నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికే వస్తాను ఆకాష్. హలో మేడం, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, అడ్రస్ గురించి ఆలోచిస్తున్నాను అంతే. ఆ బ్యాగ్ ఇటు ఇవ్వు. ఎలా వెళ్తున్నా? కార్ తీసుకొచ్చాను. అవునా, మరి అడ్రస్? నేను నీకు లొకేషన్ షేర్ చేశాను. ఈ అడ్రస్ అయితే హాస్టల్ అడ్రస్ కాదు, అపార్ట్మెంట్ చూపిస్తోందేంటి? అది అపార్ట్మెంటే ఆకాష్. అవునా, బంధువుల ఇంటికి వెళ్తున్నావా? మన ఇంటికి రావచ్చు కదా. ఏం అడుగుతున్నావు ఆకాష్? ఓ సారీ, నేను మర్చిపోయాను. అసలు శృతి పెళ్ళైపోయింది కదా. ఎవరి పెళ్ళైతే నాకేంటి? ఆహా, అలా కాదు కారు, నువ్వు తప్పుగా అనుకోకు. నేను ఊరికే అలా అనేసాను అంతే, మన ఇంటికి రావచ్చు కదా అని. సారీ. కూల్. ఇంకోసారి నువ్వు నాతో మాట్లాడకు ఆకాష్, నేను నిన్ను కలవను కూడా. అయ్యో సారీ కారు, సారీ అంటే సారీ. నేను మళ్ళీ ఇది అస్సలు రిపీట్ చేయను. మర్చిపోయానని చెప్తున్నాను కదా. నేను నిన్ను కావాలని ఎందుకు అవుట్ చేస్తాను చెప్పు? నీకోసం ఎంత దూరం వచ్చాను. సరే చెప్పు, కాలేజ్ అడ్మిషన్ తీసుకున్నావా? తీసుకున్నాను. ఏ కాలేజ్? అవిక. అభి కూడా అదే కాలేజ్ అనుకుంటా. అయితే నన్నేం చేయమంటావు? జస్ట్ చెప్తున్నాను కారు, ఇద్దరు ఒకటే కాలేజా? శృతి నేను ఒక కాలేజ్, మీరిద్దరు ఒక కాలేజ్. కనీసం వాడు డిగ్రీ చదువుతున్నాడని కూడా చెప్పట్లేదు. పోనీలే, ఆమెకి ఇష్టం లేనప్పుడు ఎందుకు వాడి గురించి మాట్లాడడం? అసలే ఇప్పుడు శృతికి వాడికి పెళ్ళైంది. నేను అలా మాట్లాడదు కూడా. నా కోసం గోంగూర మటన్ పచ్చడి తెచ్చావా లేదా? నువ్వు తెమ్మని చెప్పావా? చెప్తేనే తెస్తావా? వేరే కొత్తగా ఉంది, నాకు ఎందుకో టేస్ట్ చేయాలనిపిస్తోంది, అందుకే అడిగాను. నువ్వు చెప్తే ఖచ్చితంగా తెచ్చేదాన్ని. అలా ఎలా అడుగుతాం కారు? నేను డ్రాప్ చేసి వెళ్ళిపోనా? బ్యాగ్ తీసుకురానా? ఏ ఫ్లోర్ లో ఉంటారు వాళ్ళు? అక్కడ ఎవరు ఉండరు, పై వరకు రా. ఎవరు ఉండరా? అదేంటి? అంటే మా బంధువులు యుఎస్కి వెళ్ళిపోయారు, నన్ను అక్కడ ఉండమన్నారు. కీస్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఓహో, సో వాళ్ళు వచ్చేదాకా ఫ్రీగా అక్కడే ఉండొచ్చు అనమాట. ఉమ్, తర్వాత హాస్టల్లో జాయిన్ అవుతావా? చూస్తాను, అవసరమైతే జస్ట్ ఎగ్జామ్స్ రాస్తానంతే. అదేంటి, కాలేజ్ కి కూడా వెళ్ళవా? సివిల్స్ రాస్తావేమో అనుకున్నాను. కాదా? లేదు. కారు, ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు కారు. కాలేజ్ ఫీ, హాస్టల్ ఫీ, ఇలా. డబ్బేం అవసరం లేదు, ఇంకేదైనా అడిగితే చేస్తావా? చేస్తానని నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఇక ముందు కూడా చెప్తాను. అర్థమైందా? మళ్ళీ మళ్ళీ నన్ను అలా అడగాల్సిన అవసరం లేదు. నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా డైరెక్ట్ అడిగేసి. కాదనకుండా హెల్ప్ చేస్తావా? లేదనకుండా హెల్ప్ చేస్తాను, ఓకేనా? చూస్తాను. మరి ఇది దోస్తులు ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి. మన వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా మన స్టోరీ. ఇక తర్వాత ఏం జరగబోతోందో చూద్దాం. వీళ్ళిద్దరూ మెడిసిన్ చేస్తారు, వాళ్ళిద్దరూ డిగ్రీ చేస్తారు. మరి అభి సివిల్స్ కి ప్రిపేర్ అవుతాడా? కారు ఏం చేస్తుంది? జయ వస్తాడా? ఇంకా స్టోరీ ఏమేం మలుపులు తిరగబోతుందో చూడాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ టుమారోస్ వీడియో. సారీ దోస్తులు, ఇంట్లో బంధువులు ఉండేసరికి వీడియో కాస్త లేట్ అయింది, అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.